కాంగ్రెస్ పార్టీని బొందపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న గజ్వేల్ బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి ఐఓసీ కార్యాలయం వరకు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిలిపివేస్తోందని, ఈ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన తులం బంగారం హామీతో పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కూడా అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ పథకాల విషయంలో కోర్టు జోక్యం చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వెంటనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. పేద ఆడబిడ్డల పెళ్లిల కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకువచ్చి నిరుపేదలను ఆదుకునే విధంగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకువచ్చి 1,16,000 రూపాయలు ఇచ్చి ఒక ఆడబిడ్డను ఆదుకునే విధంగా ఒక మేనమామగా, ఒక అన్నగా కేసీఆర్ గారు సహాయం చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో తులం బంగారంతో పాటు 1,16,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిండు. ఆ హామీని నిలబొట్టుకోలేక తులం బంగారం ఇయ్యక ఈ 1,16,000 కూడా ఎగ్గొట్టాలనే ఒకే ఒక లక్ష్యంతో కేసీఆర్ గారు పెట్టినటువంటి ఆనవాళ్లను చెరిపేస్తా అని చెప్పిన గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపేయడం అంటే కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలను తీసేయడమే రేవంత్ రెడ్డి గారి పని అని ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు కోర్టులో ఒకరితోని పిటిషన్ వేయించి కళ్యాణ లక్ష్మి పథకాన్ని తొలగించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారే పిటిషన్ వేయిస్తే ఈరోజు స్టే రావడం జరిగింది. ఆ స్టే రావడానికి గల కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం సరి అయినటువంటి సమయంలో స్పందించకుండా సరి అయినటువంటి అడ్వకేట్లను పెట్టకపోవడంతో ఈరోజు స్టే రావడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేయాలని ఒక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాం, పేద ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేస్తే ఈ రాష్ట్రంలో పేదలందరూ కూడా ఏకమై నీ ప్రభుత్వాన్ని రద్దు చేసేటువంటి రోజులు వస్తాయి. వెంటనే ఉన్నటువంటి స్టేని ఎత్తివేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సరి అయినటువంటి అడ్వకేట్లను పెట్టి స్టేను ఎత్తివేసే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపేయడం కాదు, మీరు కొత్తగా పథకాలు తీసుకొచ్చి పేద ప్రజల గుండెల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ కేసీఆర్ గారు ఆనవాళ్లను చెరిపేసే స్థాయి మీకు లేదు. కేసీఆర్ గారు ఆనవాళ్లను చెరిపేస్తామనుకున్న వాళ్ళందరూ కూడా గంగలో కలిసిపోతారు. పేద ప్రజల కోసం రేవంత్ రెడ్డి గారు పనిచేయాలి. వెంటనే కోర్టులో వచ్చినటువంటి స్టేను ఎత్తివేసే విధంగా ప్రభుత్వ అడ్వకేట్లతోని సరి అయినటువంటి నిర్ణయం తీసుకొని మరి వెంటనే స్టే ఎత్తివేసే విధంగా రేవంత్ రెడ్డి గారు కృషి చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి పిలుపు మేరకు గజ్వేల్ నియోజకవర్గంలో పేదింటి ఆడపడుచుల కోసం, మైనార్టీ ఆడపడుచుల కోసం కేసీఆర్ గారు మానవతా దృక్పథంతో ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 2 స్కీముల్ని కూడా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నంలో భాగంగా హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్తోని ఒక ఫిల్ వేయించి ఇది లీగల్గా లేదు అని చెప్పి హైకోర్టులో స్టే తీసుకొని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనే స్కీమును ఎత్తివేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఇప్పటి వరకు కూడా ఒక రిట్ పిటిషన్ వేయలే, ఒక కౌంటర్ దాఖలు చేయలే, ఒక అడ్వకేట్ని పెట్టలే. ఈ స్కీమ్ మీద ప్రభుత్వం ఎలాంటి చొరవలు తీసుకుంటలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దురుద్దేశం ఏంటంటే కేసీఆర్ గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా కనబడకుండా చెయ్యాలి అనే లక్ష్యంతో మాట్లాడుతున్నటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. మీరు ఏం చేసినా సరే కేసీఆర్ గారు ప్రతి మనిషి గుండెల్లో ఉన్నాడు, ప్రతి మహిళా గుండెల్లో ఉన్నారు. కళ్యాణ లక్ష్మి అంటే పెళ్లి చేసిన రోజు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు, అమ్మాయి డెలివరీ అయితే కేసీఆర్ కిట్ ఇచ్చి 13,000 రూపాయలు ఇచ్చిండు. అంటే
ఆడబిడ్డ క్షేమాన్ని కోరుకున్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ₹1,00,000 ఇవ్వలేనటువంటి రేవంత్ రెడ్డి గారు కోటీశ్వరుని ఎట్లా చేస్తాడు? కోటీశ్వరుడు ఎట్లయితారు? ₹1,00,000 పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఇచ్చే, పేదింటి మైనార్టీ ఆడపడుచు పెళ్లి చేసుకుంటే ఇచ్చే ₹1,116 ఇవ్వలేని పరిస్థితులలో నువ్వు ₹1,00,00,000 ఎట్లిస్తావు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. మరి ఏదేమైనప్పటికీ కూడా వెంటనే మీరు స్పందించండి. వెంటనే స్పందించి రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించే విధంగా క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి జీవో ఇచ్చి దీన్ని రెగ్యులరైజ్ చేసి దీన్ని కంటిన్యూ తీసుకుపోవాలి. కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం క్యాబినెట్ మీటింగ్లో పెట్టుకొని దాన్ని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కోసం జీవోలు ఇచ్చి దాన్ని వెంటనే అమలు చేసి ప్రతి సంవత్సరం కూడా ఎలాంటి ఆటంకం లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పథకాలను కొనసాగించినటువంటి విషయం మీ అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి రేవంత్ రెడ్డి గారికి ఏమడ్డొచ్చింది? ఎందుకు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటలేరు? ఎందుకు జీవోలు ఇస్తలేరు? ఎందుకు కళ్యాణ లక్ష్మి మూసివేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇది ఒక కుట్రలో భాగంగానే ఇలా హైకోర్టులో పిల్ వేయించింది మీరు, హైకోర్టులో స్టే తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నా. మరి ఏదేమైనప్పటికీ కూడా మీరు వెంటనే దీన్ని చేయాలి. అదే కాకుండా కేసీఆర్ గారు రైతు బీమా ఇచ్చింది. రైతు బీమా కూడా ఎవరైనా భర్త చనిపోతే మహిళా పేరు మీద ₹5,00,000 ఇచ్చింది. ₹5,00,000 12వ రోజు దాటక ముందు మహిళా పేరు మీద డిపాజిట్ చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ రేవంత్ రెడ్డి గారు అది అంటే రైతు బీమా కూడా లేకుండా చేశారు.